యుద్ధం ఎవరి మధ్య జరుగుతా ఉంది అని అంటే ఇక్కడ క్లాష్ వార్ జరుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో ఇవాళ క్లాష్ వార్ జరుగుతా ఉంది. ఒకవైపున పేదవాడు నిలబడి ఉన్నాడు, పేదవాడికి న్యాయం జరగకూడదు అని చెప్పి పెత్తందారులంతా కూడా ఏకమై పేదవాడి మీద యుద్ధం చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో. ఇప్పుడు వచ్చే ఎన్నికలంటే పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం. జగన్ గారి పేదలు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తారు, ఒకరికి 200-400 కోట్లు ఆస్తుంది. పాపం వాళ్ళ సాక్షి పేపర్ కూడా చాలా పేద పేపర్. భారతీయ సిమెంట్స్ కూడా చాలా పేద సిమెంట్ ఫ్యాక్టరీ. వాళ్ళ సజ్జల గారు కూడా చాలా పేద వ్యక్తి. వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఈ రోజున 60 నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన ఆస్తిని ఈ రోజున ఎలక్షన్లు ఖర్చు పెడతా ఉన్నారు. 20,000 కోట్ల దోచేసిన జగన్ గారు కూడా చాలా పేదవాడు. మనమే పెద్దదాన్ని 600 కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ గారు కూడా నిజంగా పేదవాడు. జేపీ వెంచర్స్ మనకు తీరాల్లో మన గ్రామాల్లో ఉన్న ఇసుకని మట్టిని దోచేసిన జేపీ వెంచర్స్ కూడా జగన్ గారి బినామీ కంపెనీలు, అవి కూడా పేద కంపెనీలే. పెద్దిరెడ్డి గారి, మిథున్ రెడ్డి గారి, మిగతా తదితర మిగతా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు.